ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ ను సహాయక బృందాలు తీసుకొచ్చాయి. ఇవాళ ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతో పాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సింగరేణి సిబ్బందితో పాటు యంత్రాల సహకారంతో బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్ పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలి అన్నారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన క్యాడవర్ డాగ్స్ కాసేపట్లో చేరుకోనున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ ను సహాయక బృందాలు తీసుకొచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకైతే మానవ ప్రయత్నం చేసినప్పటికీ కూడా పురోగతి లేకపోవడంతో అక్కడ చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి కూడా క్యాడవర్ డాగ్స్ ని కూడా రప్పించడం జరిగింది. రెండు బృందాలు ఇక్కడ రావడం జరిగింది. ఈ బృందాలు మరి కాసేపట్లో సోరంగం లోపలికి ప్రవేశించి దాదాపు జరిగినటువంటి ప్రమాదం వద్ద కూడా ఈ క్యాడవర్ డాగ్స్ ద్వారా కూడా తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరి కాసేపట్లో సహాయ చర్యలు కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కేరళ నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఇవి అక్కడ ఉన్నటువంటి వాసనను గుర్తించి తప్పిపోయిన వారిని కూడా జాగ్రత్తగా గుర్తించే అవకాశం ఉంది. దీని నుంచి కొంచెం ఫలితం వచ్చే అవకాశాల నేపథ్యంలో కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో కూడా రెండు బృందాలను కూడా రప్పించడం జరిగింది. మరి కాసేపట్లో ఈ టన్నెల్ లోపలికి కూడా ఈ రెండు బృందాలు వెళ్ళబోతున్నాయి. దీంతో పాటు ఐఐటి నిపుణులకు సంబంధించిన మరో బృందం కూడా ఇప్పుడే అక్కడ చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని దాదాపు టన్నెల్లో 0 పాయింట్ వద్ద కూడా ఈ రెండు బృందాలు పూర్తి స్థాయిలో ఈ రోజు అక్కడ వెళ్లి సెర్చ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తంలో గత 13 రోజుల్లో కూడా మానవ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంత మానవ ప్రయత్నం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే ఇప్పుడు కొత్త పరికరాలను కూడా రంగంలోకి దిప్పేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేరళ నుంచి ప్రత్యేకమైన డాగ్స్ కూడా రప్పించి ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ అంటే సొరంగంలోకి లోపల వెళ్ళిన 13.5 కిలోమీటర్ల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఈ డాగ్స్ ద్వారా కూడా వారిని తప్పిపోయిన వారిని గుర్తించి ఆ ప్రాంతంలో గుర్తించిన దాంట్లో మార్కింగ్ వేసుకొని మట్టిని తవ్వే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దిగిన ఫలితాన్ని ఇస్తే దాదాపుగా అక్కడ మట్టిని తరలించేందుకు పూర్తి వీలయ్యే అవకాశాలు ఉంది. మట్టిని పూర్తి తరలించకుండా వీటిని ఏదైతే ప్లేస్లలో గుర్తిస్తారో అక్కడే మట్టి తవ్వి అక్కడ ఉన్న శిథిలా కింద ఎవరైనా కూరుకుపోతే కనుక వారిని తీసేందుకు అవకాశం ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ రెండు ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటి చేరుకోవడం జరిగింది. అయితే దాదాపు 13 రోజుల నుంచి కూడా ఏ మాత్రం ఇప్పటివరకు పురోగతి కనిపించలేదు. ఇప్పటికైతే కూడా మట్టి తరలింపు అలాగే నీటిని ఎత్తిపోయడంలో మాత్రమే ఇప్పటికీ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ తప్పిపోయిన వారి 8 మందికి సంబంధించిన జాడ ఎప్పుడు తేలుతుందో అలా ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. మరో కొన్ని రోజులు పట్టే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. శీలా, నరేంద్రచారి, క్యాడవర్ డాగ్స్ ఏ విధంగా మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సంఘటన జరిగినటువంటి 13.5 కిలోమీటర్ల వద్ద కూడా ఈ క్యాడవర్ డాగ్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఈ మరి కాసేపట్లో ఇప్పుడు లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ప్రదేశాల్లో ఏదైతే చిక్కుకున్నారో ఆ ప్రదేశాల్లో ఇది వాసన ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏమైనా శిథిలాల కింద ఉంటే కనుక తప్పిపోయిన ఆచూకీ లభించేందుకు కూడా ఈ క్యాడవర్ డాగ్స్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా మార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్లలో ఇవి ఆగిపోతాయో అక్కడ చూపిస్తున్న ప్లేస్లలో ఈ మార్కింగ్ వేసుకొని అక్కడనే తవ్వేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి నిన్న చూసుకున్నట్లయితే జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల మాదిరిగానే ఇప్పుడు ఈ డాగ్స్ కూడా క్యాడవర్ డాగ్స్ కూడా అదే తరహాలోనే
అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో తప్పిపోయిన వారి గురించి జాగ్రత్త తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మార్కింగ్ చేసిన ప్రాంతాల్లోనే తవ్వకాలు చేపడతారు. అక్కడ ఇంకేమైనా శిథిలాల కింద ఎవరైనా మృతదేహాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు దొరికితే కనుక అక్కడే తవ్వకాలు జరిపి ఒక పురోగతి సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకంగా కేరళ నుంచి ఈ డాగ్స్ రప్పించడం జరిగింది. ఇది కనుక పూర్తి స్థాయిలో కొంచెం ఫలితం ఇస్తే కనుక రేపో ఎల్లుంటే కనుక జాడ తెలిసే అవకాశాలను బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిలా, మొత్తం కేరళ నుంచి ఎన్ని క్యాడోవర్ డాగ్స్ ని తెప్పించడం జరిగింది? ప్రస్తుతానికి ఇప్పుడు 2 క్యాడవర్ డాగ్స్ వచ్చాయి. దాంతో పాటు 4 బృందాలు కూడా, అంటే ప్రత్యేక ఆర్మీ బృందాలు కూడా వీటికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ పాల్గొనే ప్రత్యేక బృందాలు 4 కూడా 2 హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ 2 హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ డాగ్స్ క్యాడవర్ డాగ్స్ కూడా పంపించడం జరిగింది. మరి కాసేపట్లో టన్నల్లోకి ఈ బృందాలు ప్రవేశించబోతున్నాయి. దాని తర్వాత 3-4 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి అంటే ఈ లోకో ట్రైన్ ద్వారా దాదాపు సంఘటన స్థలానికి వెళ్ళాలంటే 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ వర్క్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా సెర్చ్ చేసిన తర్వాత బయటికి రావాలంటే దాదాపు మనకు సమాచారం ఉందంటే 4 గంటలు దాదాపు 8 గంటల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిలా, రైట్. ఇప్పుడు ఒకవేళ ఇది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ రోజు వరకు కూడా క్లారిటీ వస్తుందా? ఇవాళైనా మృతదేహాలు లభిస్తాయా అనే దానికి సంబంధించి? శిలా, ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ 12 బృందాలతో నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ ఏ మాత్రం కూడా ఈ డెడ్ బాడీస్ కావచ్చు, తప్పిపోయిన వారి ఆచూకీ కావచ్చు, ఏది కూడా స్పష్టమైన ఎప్పుడు లభిస్తుందో అన్న స్పష్టమైన సమాచారం మాత్రం అందడం లేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే మట్టి తరలింపు మాత్రమే కొనసాగుతుంది. నీటిని ఎత్తిపోయడం ప్రణాళిక కొనసాగుతుంది. దాంతో పాటు ఎక్కడ తవ్వుతున్నారో అక్కడ నీటి ఊట కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పనులకు ఆటంకం జరుగుతుంది. ఇదే ఒక తరహాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగితే కనుక దాదాపు మరో 10 రోజులైనా కూడా ఆచూకీ లభించే అవకాశాలు లేదు. ప్రతిరోజు అధికారులు చెప్తున్నారు రేపు ఎల్లుండి 2-3 రోజుల్లోనే ఆచూకీ తెలుస్తుందని చెప్తున్నప్పటికీ దాదాపు 13 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇదే తరహాలో కనుక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగితే దాదాపు 1 రోజులు పట్టే అవకాశాలు ఉంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి డాగ్స్ ద్వారా ఏమైనా ఈ క్యాడవర్ డాగ్స్ ద్వారా ఏమైనా పురోగతి సాధిస్తే 2-3 రోజులలో స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. శిలా, థ్యాంక్ యూ నరేంద్రచారి.